నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. వినాయక చవితి సందర్భంగా ఇప్పుడు మనకి 8వ రోజు కాబట్టి ఈరోజు ప్రత్యేకత గురించి, పూజా విధానం గురించి అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు మనకి నవరాత్రుల్లో 8వ రోజు. ఇప్పుడు వారంలో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క దేవుడికి ప్రత్యేకత కాబట్టి బుధవారం కూడా వచ్చింది మనకి 8వ రోజు అంటే. అయితే స్వామివారికి చాలా ఇష్టమైన రోజు అని అంటూ ఉంటారు, నిజమేనా బుధవారం అనేది? మనం ఏం చెప్పుకుంటున్నాం? సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారు. బుధవారానికి ఆధిపత్యం బుద్ధుడైతే బుద్ధినిచ్చేవాడు ఆయన. అందుకని బుధవారానికి చాలా ప్రీతి. రెండోది విష్ణుమూర్తి యొక్క భక్తుడైన. ఈ రోజున ఏకాదశి కాబట్టి చక్కగా ఏకాదశి బుధవారము. ఈ రోజున విశేషమైన పుష్పములతోటి అర్చన చేద్దాం. చక్కగా స్వామివారిని నింపేద్దాం. మన మనస్ఫూర్తిగా నింపుకుందాం ఆయన్ని. సరే. ఓం ఉద్దేప్యస్వజాత వేదో భగ్ననిర్దమమ పశుగుస్సమశ్యమావహ జీవనంచ దిశో దిశ. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం దేవపరాత్పరా దీపేన సాతే సర్వం ప్రాతర్దీపం నమోస్తుతే. మనం ఆచమనీతో ప్రారంభిస్తాం కాబట్టి చక్కగా ఆచమనం చేయండి. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య పుష్పాలు చేత్తో పట్టుకుని స్వామివారికి నమస్కరించుకోండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రజ్ఞమనాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షదాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పుష్పము అక్షత చేత్తో పట్టుకుని స్వామివారికి నమస్కరించుకోండి. ఓం యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయో సంస్పృణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. యశామిందే వరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. పుష్పం స్వామివారి సన్నిధిలో పెట్టి అక్షతలతో స్వామివారిని పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణిహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతే వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. బ్రాహ్మణేభ్యో నమో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. మనకు ఆటంకం కలిగించేటువంటి భూత పిశాచాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు పూజకి ఆటంకం కలిగించకుండా 2 అక్షతలు తీసుకుని వాసన చూసి వాటిని విడిచిపెడదాం. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చక్కగా ఓం భూః ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. అందరూ కూడా నమస్కరించుకుని మమ అనుకోండి. ఉపాక్త దుర్దిక్షే ద్వారా శ్రీ పరమేశ్వర మధ్యస్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే సోపనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణవిభాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిణ్గురుచర సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసోనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపదమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం వాసరః సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. అందరూ కూడా మేము ఈ విధంగా గోత్రనామాలు చెప్తున్నాము, అట్టి విధానంలో మీరందరూ కూడా గోత్రనామాలు చెప్పుకోండి. అసేమానస గోత్రః వశిష్ఠ గోత్రః వాసు వర్మనామధేయః ధర్మపత్ని సమేతస్య రోహిణీ నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ
అభయ ఆయురారోగ్యస్ప్రయాభివృద్ధ్యర్థం అసేమానస్య చిరంజీవి నరేన్ వర్మనామధేయ చిరంజీవి శ్రీరామ్ వర్మనామధేయ ఆయుష్యాభివృద్ధ్యర్థం అసేమానస్య గోత్ర సౌరశేన ఋషిగోత్ర భాస్కరాచార్యనామధేయ ధర్మపత్న్యాః భవానీ నామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం చిరంజీవి యామిని నామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం అక్షతలు చేత్తో పట్టుకోండి. చక్కగా నేను ఏ విధంగా సంకల్పం చెప్తుంటానో అట్టి విధానంలో సంకల్పం చెప్పండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ చింతిత మనోరథ ఫల సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర వసాత్ నామ నక్షత్ర వసాత్ జన్మ అంశ వసాతు నామ అంశ వసాతు పక్షగ్రహ వసాతు ఆధార గ్రహ వసాచ మమ జాతకరీత్యా ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధ్యర్థం తైస్తైః క్రియమాన కరిష్యమాన వర్తమాన వర్తిష్యమాన సూచిత భావిత ఆగామి సర్వ దుష్ట అరిష్ట పరిహార సిద్ధ్యర్థం మమ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం యథాశక్తి విశేష పూజ పుష్ప అర్చనం కరిష్యే. నీళ్లు పోసుకుని వదిలిపెట్టండి. మనం చెప్పుకున్న సంకల్పం ఏమిటయ్యా అంటే చక్కగా జన్మ నక్షత్రవశాత్ అంటే పుట్టినప్పుడు ఉన్న నక్షత్రాన్ని బట్టి కానీ నామనక్షత్రవశాత్ మనం అనేక రకాల పేర్లు పెడుతూ ఉంటారు కదా, ఆ పేరుకు ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాన్ని బట్టి కానీ లేదా మనల్ని ముద్దుగా పిలిచేటువంటి పేర్లు ఉంటాయి కదా, వాటికి కొన్ని నక్షత్రాలు వర్తిస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాల అధిపతులు ఏదైతే ఉన్నాయో గ్రహాలు, అలాగే మనం పుట్టినప్పుడు ఉన్న లగ్నం కానీ రాశి కానీ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల గ్రహాలు ఏవైతే సంచరిస్తూ ఉన్నాయో ఆ సంచరించేటువంటి గ్రహ దోషాలు మనకి కలకకుండా సుఖంగా ఉండడానికి ఈ సంకల్పం అనమాట. అందుకని స్వామివారిని అటువంటి నవగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి విశేషమైన పూలతో అర్చన చేస్తున్నాను ఇవాళ అని నమస్కరించుకున్నారు. తదంగ కలసారాధనే వినియోగ. చక్కగా కలసకి 3 వైపులా గంధము కుంకుమ అలంకరణ చేసిన తర్వాత దాంట్లో పుష్పము అక్షత వేసుకుని తమలపాకు కానీ మామిడరమ కానీ ఏదైనా పత్రం వేసుకుని ఆచ్ఛాదన చేసి చెయ్యి మూత వేసి పట్టుకుని చక్కగా ఆరాధన చేద్దాము. తరంగ కలసారాధనే వినియోగ. ఓం కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్పృతః కుక్షో తసాగరా సర్వే సప్త దీపావసుందరా అర్గ్వేదో అధజర్వేద సామవేదోక్షత్రం అంగే సైతా సర్వే కలసామసమాశ్రితాః ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిషుత్యతే ముఖ్యైర్జ్ఞేషు వర్ధతే ఆపో వాయుధకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవాపో నమాపో మృతమాప స్మ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సత్యవాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాపవూ. ఓంకారం చెప్పుకుంటూ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆవాహన చేసుకుని చక్కగా నీటిని శుద్ధి చేసుకుంటున్నాను అనమాట. ఆ పవిత్రమైన జలంతో నేను బయట నుంచి తీసుకొచ్చిన పువ్వులు కానీ పండ్లు కానీ పుష్పములు కానీ లేదా నా ఆత్మ కానీ శుద్ధి పొందాలి అని చెప్పేసి ఆ శుద్ధోదక జలం 4 వేదాలని చెప్పుకున్నాం. దాంట్లో అన్ని విధాలుగాను తీర్థాధిపతి అయిన బ్రహ్మగారిని కూడా చెప్పుకున్నాము. అందుకని ఆ నీటిని స్వాంబరమే చిలకరిద్దాం. దేవం సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష ఆత్మానం చ సంప్రోక్ష స్థలాన్ని చ సంప్రోక్ష. చక్కగా గణపతిని ప్రార్థన నమస్కారం చేసుకుందాము.
అందరూ కూడా పువ్వులు దోసటితో పట్టుకుని స్వామివారిని ధ్యానిస్తూ ఉండండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే భవసంచిత పాపౌఘా విద్వంసన విచక్షణో విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్తనం చతుర్భుజం పాశాంకుశరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభిష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇది ధ్యానపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. భక్తుల యొక్క కోరికను తీర్చేటువంటి గొప్ప వ్రతాన్ని నేను చేస్తున్నాను అని నమస్కరించుకున్నాను అన్నమాట. నమస్కరించుకోండి. స్వామివారిని పిలిచిన తర్వాత కూర్చోపెట్టడానికే వేసే ఆసనము బంగారంతో నవరత్నాలతో కూడుకున్నట్టుగా భావన చేసుకుంటూ అక్షతలు చేత్తో పట్టుకుని నమస్కరించుకోండి. ఓం మౌక్తికే పుష్యరాగే స్థానానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృష్యతాం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణరత్నగజ హేమ సింహాసనం సమర్పయామి. స్వామివారి యొక్క పాదములు ప్రక్షాళన చేస్తున్నట్టుగా చక్కగా కలసున నీళ్లు పాదాల మీద చిలకరించండి. పాదయో పాద్యం ఓం నారాయణమస్తే స్తోనరకారతారక పాద్యం గృహాన్ని దేవీసాము సౌఖ్యం వివృద్ధయ పాదయో పాద్యం సమర్పయామి. స్వామివారి యొక్క హస్తములు ప్రక్షాళన చేస్తున్నట్టుగా చక్కగా హస్తాల మీద నీళ్లు జల్లండి. హస్తయో అర్ఘ్యము వ్యక్త స్వరూపాయ ఋషికేశపతే నమః మయా నివేదితో భక్తి అర్ఘ్యం ప్రదర్శదాం. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మనం ఏ విధంగా ఆచమనం చేశామో స్వామివారికి కూడా అట్టి విధానంలోనే ఆచమనం చేస్తున్నట్టుగా 3 సార్లు నీళ్లు చూపించి వదిలిపెట్టండి. ముఖే శుద్ధాచమనీయం మందాకిన్యాస్తయద్వారే సర్వపాపహరం శుభం తదిదం కల్పితం దేవా సమ్యగా చమ్యతాం విభో. ముఖే శుద్ధాచమనం సమర్పయామి. స్నపయామి. శుద్ధోదక స్నానం. స్వామివారికి చక్కగా గంగతో తీసుకొచ్చిన నీటినన్నింటినీ కూడా స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా అలాగా స్నానం చేస్తుండండి పుష్పంతో. ఓం ఆపోష్టామయో భోస్తాన్ భూర్గేత ధాతన మహేరణాయ చక్షసే యోవస్వతమోరసస్తస్య భాజేతేన వసతేరవ మాతరః తస్మా అరంగమాంలోయ శిక్షయా యజన్మధ ఆపో జనయథా జనః ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. నారికేల ఫలోదక స్నానం. చక్కగా స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ఆ నీటితో కూడా స్నానం చేయిద్దాం. స్వామివారికి చక్కగా ఆ కొబ్బరి నీళ్ళతోటి స్వామివారికి అభిషేకం చేద్దాం. ఓం నారికేల ఫలోదక స్నానం. ఓం భద్రం కర్ణేభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షప్రియత్రాః శ్రేరంగై సుష్ఠవాగం సస్నోభిః విజేమ దేవహితం యదాయుః స్వస్తినింద్రో వృద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః స్వస్తినః సార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. చక్కగా నారికేల ఫలోదక స్నానం అయిన తర్వాత మరొకసారి శుద్ధోదక స్నానం. ఓం గంగే చమినే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేష్మన్ సన్నిధిం కురు ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం అయిన తర్వాత స్వామివారికి నీళ్లు చూపించి అలా వదిలిపెట్టండి. స్నానాంతే శుద్ధ ఆచమనీం సమర్పయామి. స్వామివారికి చక్కగా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్టుగా పుష్పాలు పెట్టి నమస్కరించుకోండి. ఓం అభివస్త్రా స్పష్టానీర్షాభజనుసుగా పూయమానః అభిచంద్రాభర్త్వైనో హిరణ్యాభ్యస్వాన్ రథ్నో ఓ దేవసోమ. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారికి బంగారుపు యజ్ఞోపేతం వేస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకుంటూ అక్షతలు వేసి నమస్కరించుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహజం వృస్తాతు ఆయుష్యమగ్రం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తేజః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఆ చందనాన్ని స్వామివారికి సమర్పించండి. సుగంధాన్ని. ఓం ఓం గంధద్వారాం దరాధరిషాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపే శ్రియో దివ్య పరిమళ చందనం సమర్పయామి. స్వామివారికి ఆభరణాల అలంకరణ చేస్తున్నట్టుగా అక్షతలు వేసి నమస్కరించుకోండి. ఓం హిరణ్యహారకేయూరా గ్రవేణ మర్గంకరే సోహరణోక్తం గృహాన పురుషోత్తమ. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ కంఠాభరణం సమర్పయామి. హస్తాభరణం సమర్పయామి. పాదాభరణం సమర్పయామి. శిరసాభరణం సమర్పయామి. సర్వాభరణాన్ సమర్పయామి. సుగంధ పరమల పుష్పములు స్వామివారికి సమర్పించండి. మల్లికాది సుగంధాన్ని మాలిత్యైధినే ప్రభోః మయా గురుతాన్ పూజార్థం పుష్పాన్ని ప్రతిగృష్యతాం. సుగంధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి.
పుష్పేషు పూజయామి. ఇక్కడ స్వామివారికి ఈ రోజున పుష్పార్చన చేద్దాం అనుకున్నాం కదా, అందుకని దోసెడితో తీసుకుని నామాలు అయ్యేంత వరకు స్వామివారి పైన లాగా శిరస్సు పైనుంచి వదిలిపెడుతూ ఉండండి చక్కగా. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్పేః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘేః పూజయామి. అఘువాహనాయ నమః ఊరుం పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోద్రాయ నమః ఉదరం పూజయామి. శ్రీ గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. స్కంధాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. పాశాస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలయేంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. శ్రీ విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. సుఖనిధయే నమః. సురాధ్యక్షాయ నమః. సురారిజ్ఞాయ నమః. మహాగణపతయే నమః. మాన్యాయ నమః. మహాకాలాయ నమః. మహాబలాయ నమః. హేరంబాయ నమః. లంబజఠరాయ నమః. హ్రస్వగ్రీవాయ నమః. మహోదరాయ నమః. మదోత్కటాయ నమః. మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సరాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్తీతాయ నమః. ఓం భవాత్మజాయ నమః. పురాణపురుషాయ నమః. పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామిణే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీక్రప్రభాయ నమః. ఓం సర్వస్మే నమః. సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. సర్వసిద్ధిప్రదాయ నమః. సర్వసిద్ధయే నమః. పంచహస్తాయ నమః. పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదోత్తరనయనాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. కపిత్తమనసప్రియాయ నమః. బ్రహ్మచారిణే నమః. బ్రహ్మరూపిణే నమః. బ్రహ్మ విద్యాదిభువే నమః. ఓం జిష్టమే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తియుతాయ నమః. ఓం జితమన్మధాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జాయసే నమః. యక్షగణరసేవితాయ నమః. గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. గంభీర నినదాయ నమః. ఓం వటవే నమః. అభీష్టప్రదాయ నమః. జ్యోతిషే నమః. భక్తనిధయే నమః. భావగమ్యాయ నమః. మంగళప్రదాయ నమః. అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. సత్యధర్మిణే నమః. సఖయే నమః. సరసాంబనిధయే నమః. మహేశాయ నమః. దివ్యాంగాయ నమః. మణికంకర మేఖలాయ నమః. సమస్తదేవతామూర్తయే నమః. సహిష్ణవే నమః. సతోత్థితాయ నమః. విఘాతకారిణే నమః. విశ్వదృశే నమః. విశ్వరక్షాకృతే నమః. కళ్యాణగురవే నమః. ఉన్మత్తవేషాయ నమః. అపరాజితాయ నమః. సమస్తగదాధారాయ నమః. సర్వేశ్వర్యప్రదాయ నమః. ఆక్రచంద్రప్రభవే నమః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. స్వామివారికి చక్కగా నిండుగా పూజ చేశాం కదా, చక్కగా ధూపం కూడా వేద్దాం. ఓం వనస్పత్యుర్భిర్దివ్యేనానాగంధే సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. చక్కగా కుడి చేత్తో అలా చూపించండి స్వామివారికి. ధూపమాగ్రాపయామి. స్వామివారికి చక్కగా వెలుగుతున్న ఆ దీపాలను చూపించండి స్వామివారికి. సాక్షాత్ దీపం సాధ్యమేకార్థమిక్తం మహిళా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రిలోక్ష్యరాభ భత్యా దీపం ప్రేచ్ఛామి దేవాయి పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తరే. సాక్షాత్ దీపం దర్శయామి. నీళ్లు చూపించి విడిచిపెట్టండి. కలసలో నీళ్లు స్వామివారికి చూపించి విడిచిపెట్టండి. ధూపదీపానత్రే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి చక్కగా నివేదన చేద్దాము. నారికేల ఫలము అంటే కొబ్బరికాయ, దాడిమి ఫలము అంటే దానిమ్మ పండు, బహుబీజ ఫలాలు, అలాగే కదలీ ఫలం, వాటిని చక్కగా నివేదన చేద్దాం. నీళ్ళు కలసలో నీళ్లు చిలకరించండి ప్రసాదాల మీద. ప్రోక్షావం భూర్భవస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చుట్టూన నీళ్ళు తిప్పండి. సత్యం వర్తేన పరిషించామి అమృతమస్తో అమృతో ఉపస్త్రణమసి. నమస్కారం చేసుకోండి గణపతికి. ఏదైతే నివేదన చేస్తున్నారో అది మనసులో తలుచుకోండి. స్వామివారికి నారికేల కదలీ ఫల సహిత బహుబీజ ఫల దాడిమి ఫల అమృత నివేదనం సమర్పయామి.
5 సార్లు స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం బ్రహ్మణే స్వహ. నీళ్లు చూపించి కలసలో నీళ్లు 3 సార్లు స్వామివారికి చూపించి దాంట్లో వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీం సమర్పయామి, అమృతాపిధానమసి, ఉత్తరోపోసనం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనిం సమర్పయామి, నమస్కరోమి. తాంబూలం స్వామివారికి తాంబూలం ఇచ్చి నమస్కరించుకుందాం. ఓం భుగే బలస్కర్పూరే అర్ణాగబలేదలేర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృష్యతాం, తాంబూలం సమర్పయామి. తేజో నీరాజనం స్వామివారికి చక్కగా మంగళహారతిద్దాం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణదాతి మధవ్యోధానీతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదే విజమాన ఆయుస్తేజో దధాతి సంరాజంచ విరాజంచ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాస్తస్తయామకతయామాసకుం సుజామసి. చక్కగా నీళ్లు విడిచిపెట్టి స్వామివారికి అలా చేత్తో చూపించండి. సంతత శ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర దివ్యమంగళ సుందర సంతోహ తేజో నీరాజనం దృశ్యామి, నీరాజనాంతే శుద్ధ ఆచమనిం సమర్పయామి, నమస్కరోమి. జబలో గజానన మహారాజకి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. చక్కగా పుష్పములు పట్టుకుని స్వామివారికి మంత్రపుష్పం చెప్పుకుందాం. ఓం తతః మంత్రపుష్పం. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాథ భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రపథనాయ నమః సర్వభూతరమణాయ నమో మనోన్మనాయ నమః. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ. శివో మే అస్తు సదా శివోం. సుముఖశ్చ కదంతశ్చ కపిలో గజగర్ణకః లంబోదరశ్చ విఘ్నో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షా బాలయేంద్రో గజాననః. వక్రదండస్వరూపకర్ణో హేరంభస్కందపూర్వజः. షోడశైతాని నామాని స్ఫుటే చున్యాదపి విద్యారంభే వాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక స్వామినే నమః. అలా నమస్కరించుకొని స్వామివారి సన్నిధిలో వేసి నమస్కరించుకోండి. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అయిన తర్వాత స్వామివారికి ప్రదక్షిణ పూర్వక నమస్కారం చేసుకుందాం. అక్షతలు చేత్తో పట్టుకోండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని దానమి నశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం ప్రభు యా దేవా శరణాగతవత్సల అన్యదా శరణన్నాస్తి త్వమేవ శరణ్ మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా. చెప్పండి. మమ మమ రక్ష 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 మమ కుటుంబానాం మమ కుటుంబానాం సదా సదా రక్ష 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 గణాధిపా. గణాధిపా. స్వామివారి సన్నిధిలో వేసి నమస్కరించుకోండి. ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారాన్ని సమర్పయామి. అందరూ కూడా నేను చెప్పేది చెప్తూ అపరాధాలు ఏదైనా క్షమించమని కోరుకోండి. చెప్పండి. అపరాధ అపరాధ సహస్రాణి సహస్రాణి క్రియంతే క్రియంతే అహర్నిశం అహర్నిశం మయా మయా దాసోయం దాసోయం ఇతి మాం ఇతి మాం మత్వా మక్త్వా క్షమస్వ సమక్ష్వ గణాధిపా. గణాధిపా. చంపలు వేసుకుని నమస్కరించుకోండి. క్షమాపరాధ నమస్కారాన్ని సమర్పయామి. అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పటి వరకు చేసిన పూజా కార్యక్రమం అంతా కూడా సత్ఫలితాన్ని ఇవ్వాలి అంటే స్వామివారికి విడిచిపెట్టాలి కదా. అక్షతలు నీళ్లు తీసుకుని స్వామివారిని నమస్కరించుకుని వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా. చెప్పండి. యత్పూజితం పూజితం మయాదేవ మయా దేవ పరిపూర్ణం పరిపూర్ణం తథస్తుతే. తథస్తుతే. నీళ్లు పోసుకుని వదిలిపెట్టండి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాది భగవాన్ సర్వాత్మా సర్వం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక స్వామి దేవత పాదారవిందార్పణమస్తు. పాదారవిందార్పణమస్తు.
స్వామివారి యొక్క ప్రసాదం ఇంత పూజ చేశాం కాబట్టి స్వామివారి యొక్క ప్రసాదం శిరస్సును ధరించడానికి చక్కగా ఒక పుష్పం కానీ అక్షత కానీ తీసుకుని కళ్ళగద్దుకుని శిరస్సు మీద పెట్టుకోండి. సహస్రవరమాదేవి శతమూలా సదాంకుర సర్వగంహర్త మే పాపం దూర్వాదు స్వప్రణాశిని ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామివారిని కోరుకోండి, దోసిరి పట్టండి. చక్కగా అందరూ కూడా దోసిరి బట్టి మీ మనస్సులో ఉన్న కోరిక తలుచుకుంటూ స్వామివారిని కోరుకోండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వ కార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌక్షమే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే గణనాయక శ్రియం దేహి మే గణనాయక. నమస్కరించుకోండి స్వామివారికి. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత శాంతి మంత్రం చెప్పాలి కదా. చక్కగా స్వామివారికి శాంతి మంత్రం చెప్పి శాంతింపజేద్దాం. ఓం సంత్వాసించామిజుషా ప్రజామాయర్ధనంచ ఓం శాంతి శాంతి శాంతి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనోస్తు విశ్వస్య కళ్యాణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. జై బలో గణేష్ మహారాజ్ కి జై. గురువుగారు చాలా చక్కగా తెలియజేశారు కదండి. అంటే మనకి వినాయక చవితి 8వ రోజు భాగంగా పూజా విధానం గురించి, నియమాల గురించి చాలా ప్రత్యేకంగా మనకు తెలియజేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి.